హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండ్ ఆదాబ్. వెల్కమ్ బ్యాక్ టు స్పేస్ ఇంటీరియర్ గైడ్. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం మన వీడియోస్ ద్వారా ఇంటీరియర్స్లో చాలా విషయాలు తెలుసుకున్నాం. కానీ ప్రతి ఇంటికి కూడా ఇంటీరియర్స్లో మాడ్యులర్ కిచెన్స్కి, లివింగ్ రూమ్స్కి ఇచ్చినంత ప్రాధాన్యత బెడ్రూమ్స్కి ఎందుకునో మిస్ అవుతుంది అనిపిస్తుంది. చాలామంది బెడ్రూమ్స్ అనగానే ఒక మంచం, ఒక కాటు, ఒక పక్కన కబోర్డ్స్ అలా చేసేసి స్టోరేజ్కి ప్రియారిటీ ఇస్తారు, కానీ అంతగా అప్డేటెడ్గా చేసుకోవటం లేదనేది నా వాదన. చాలామంది బెడ్రూమ్స్ గురించి వీడియోస్ కూడా అడుగుతున్నారు. కాబట్టి ఈరోజు బెడ్రూమ్స్ని ముఖ్యంగా మూడు పాయింట్స్ గుర్తుపెట్టుకొని ఎలా అప్డేట్ చేసుకోవాలి, ఎలా డిజైన్ చేసుకోవాలి, బెడ్రూమ్స్లో అసలు డిజైన్ చేసుకోవడానికి ఏముంది, ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామంది సబ్స్క్రైబర్స్ కానీ లేకపోతే మన వ్యూవర్స్ కానీ మన ఛానల్ చూసే వాళ్ళందరూ ఏమడుగుతున్నారంటే, మీ వీడియోస్లో అన్ని కంటెంట్స్ గురించి ఉంది, వాస్తు గురించి ఉంది, కిచెన్స్ గురించి ఉంది, మెటీరియల్స్ గురించి ఉంది, కన్స్ట్రక్షన్స్ గురించి ఉంది, కానీ బెడ్రూమ్స్కి సంబంధించిన కంటెంట్ ఏదైతే ఉందో, ఇంటీరియర్ డిజైనింగ్లో బెడ్రూమ్స్ పాత్ర ఏదైతే ఉందో వాటి గురించిన వీడియోస్ చాలా తక్కువగా ఉన్నాయి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నారు. సో కాబట్టి ఈ వీడియో ఏదన్నా చాలామందికి హెల్ప్ అవుతుంది అనుకుంటే కనుక నాకు చాలా సంతోషంగా ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇప్పుడు లేటెస్ట్గా బెడ్రూమ్స్లో కూడా స్టైల్ అంతా మారింది. అయితే అది ప్లానింగ్ స్టేజ్ నుంచే మనం ప్లాన్ చేసుకోవాలి. సో దానికి ఈ వీడియో చివరిలో ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను మీకు సొల్యూషన్ చెప్తాను. కానీ ముఖ్యంగా బెడ్రూమ్స్ లేటెస్ట్గా చేయటానికి, లేటెస్ట్గా మీ బెడ్రూమ్ ఇంటీరియర్, అది చిల్డ్రన్ బెడ్రూమ్ కావచ్చు, మాస్టర్ బెడ్రూమ్ కావచ్చు, గెస్ట్ బెడ్రూమ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎలా డిజైన్ చేసుకోవాలనేది నేను మీకు 3 పాయింట్స్ రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఆ 3 పాయింట్స్ ఏంటి అంటే, ఒకటి వాస్తు అండ్ ప్లేస్మెంట్. ప్రతి బెడ్రూమ్కి ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. అయితే ఇది ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలంటే, కన్స్ట్రక్షన్కి బిఫోర్, అంటే బ్రిక్ వర్క్ ఇంకా స్టార్ట్ చేయకముందు ప్లాన్ చేసుకుంటే బెడ్రూమ్ సైజుని మనం అడ్జస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది వాస్తుపరంగా బెడ్రూమ్ సైజ్ ఎంత ఉండాలి, ఏ బెడ్రూమ్ ఎంత సైజ్ ఉండాలి, మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్, ఇదొక పాయింట్. అండ్ అలాగే దాంట్లోనే కాట్ స్లీపింగ్ పొజిషన్ ఎటు ఉండాలి, అండ్ అలాగే కాట్ సైజ్ ఎంత ఉండాలి, అలాగే కాట్కి సరౌండింగ్ చుట్టూ తిరిగే ప్లేసు ఉందా లేదా, అట్లాగే ఆ బెడ్రూమ్లో కబోర్డ్ అండ్ వార్డ్రోబ్ స్టోరేజ్ ఎక్కడ పెట్టాము, సో ఆ స్టోరేజ్కి ఓపెన్ చేయడానికి స్పేస్ ఉందా లేదా, ఇలాగా వాస్తు అండ్ ప్లేస్మెంట్ అనేది రూమ్ సైజుని బట్టి కానీ వాస్తుని బట్టి కానీ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ పాయింట్ నెంబర్ 2, స్టోరేజ్ కమ్ వార్డ్రోబ్ ఆర్ కబోర్డ్ డిజైనింగ్, లేటెస్ట్ డిజైనింగ్ అది ఎలా ఉండాలి. చాలామంది ఇప్పటి వరకు కబోర్డ్ ఆర్ వార్డ్రోబ్ ఏదైనా అనుకుందాం, మనం పైనుంచి కింద వరకు డోర్లు పెట్టేసుకోవటం, పైన అటకలు పెట్టేసుకోవటం, అంటే లాఫ్ట్ పెట్టేసుకోవటం, లోపల ఏదో ప్లాంక్స్ వేసేసుకోవటం, అండ్ అలాగే 4 ప్లైవుడ్ బాక్సులు తీసుకొని 4 డబ్బాలు పెట్టుకొని దానికి 4 డోర్లు పెట్టుకొని దాన్ని కబోర్డ్ అంటే అది ఓల్డ్ స్టైల్. కానీ రీసెంట్గా లేటెస్ట్గా ఎలా ఉందంటే, వార్డ్రోబ్ అనేది డెఫినెట్గా చాలా చాలా బాగుండాలి. అది డిఫరెంట్ యాక్సెసరీస్తో అండ్ అలాగే డిఫరెంట్ డిజైన్స్తో, డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో, అండ్ స్టోరేజ్ కూడా ఎక్కువ స్టోరేజ్ వస్తూ స్లైడింగ్గా, ఓపెనబుల్గా, అండ్ ఇలాగా చాలా మటుకి మన వాళ్ళు కూడా పిక్చర్స్ చూపిస్తూ ఉంటారు ఇప్పుడు మీకు. సో మధ్య మధ్యలో గ్లాస్, ఇన్విజిబుల్ గ్లాస్ మీకు ఇచ్చి, దాంట్లో ఎల్ఈడి ప్రొఫైల్ లైట్ ఇచ్చి, ఎక్కడన్నా అవుట్ సైడ్ డ్రాయర్స్ కొన్ని చూపించి, అండ్ అలాగే దాంట్లో లాకర్ ప్రొవిజన్స్, కొన్ని యాక్సెసరీస్, ఇలాగా డిఫరెంట్ ప్రొవిజన్స్ మీకు పిక్చరైజేషన్ చూపిస్తూ ఉంటారు. సో దాన్ని డిజైనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించి చెయ్యగలిగితే రూమ్ చిన్నదైనా స్టోరేజ్ ఎక్కువ వస్తూ లుక్కి మనం ప్రియారిటీ ఇచ్చిన వాళ్ళం అవుతాం. సో కాబట్టి వార్డ్రోబ్ డిజైన్ చేసేటప్పుడు, కబోర్డ్ డిజైన్ చేసేటప్పుడు ఖచ్చితంగా సో వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ముచ్చటగా మూడోది ముఖ్యమైనది, బెడ్రూమ్స్లో ఖచ్చితంగా యాక్సెసరీస్, లైటింగ్ అండ్ డెకరేషన్ అండ్ ఫర్నిచర్, ఈ విషయంలో ఖచ్చితంగా కేర్ తీసుకోవాలి. అదేంటంటే వార్డ్రోబ్స్లో వాడే యాక్సెసరీస్,
ఖచ్చితంగా రెగ్యులర్గా కాకుండా డెఫినెట్గా మీరు కొన్ని వార్డ్రోబ్ యాక్సెసరీస్ని మీరు ఫాలో అయ్యి తీసుకున్నట్లయితే కనుక చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ అలాగే ఫ్లోరింగ్ కూడా ఇల్లు మొత్తం ఒకటే ఫ్లోరింగ్ కాకుండా బెడ్రూమ్స్కి వచ్చేసరికి స్పెషల్ ఫ్లోరింగ్ని మీరు యూజ్ చేయొచ్చు. అదంతా మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ అట్లాగే సీలింగ్లో లైటింగ్ కూడా ఎల్ఈడి ప్రొఫైల్ లైటింగ్ వాడండి. బయట లైటింగ్కి బెడ్రూమ్స్లో లైటింగ్కి కొంచెం వేరియేషన్ అయితే తీసుకోవాలి. అండ్ వాల్స్కి కూడా ఒక వాల్కి వాల్ పేపర్, అలాగే విండోస్కి బ్లైండ్స్, అండ్ బెడ్రూమ్లో ఒక సోఫా, అండ్ అలాగే ఒక పర్సనల్ టీవీ, ఇలాగా ఫర్నిషింగ్స్ అండ్ అలాగే యాక్సెసరీస్, లైటింగ్ అండ్ ఫ్లోరింగ్, సీలింగ్, ఇలా అన్నిట్లో కూడా మీరు కేర్ తీసుకున్నట్లయితే కనుక థర్డ్ పాయింట్ రూపంలో మీకు 100% బెడ్రూమ్స్ చాలా బాగా వస్తాయి. ఫ్రెండ్స్, ఇంకా ఇంటీరియర్స్ గురించి చాలా విషయాలు ముందుగానే మీరు తెలుసుకుందాం అనుకుంటున్నారా? అయితే కనుక ఈ నెంబర్కి మీరు కాల్ చేసి ముందుగానే అపాయింట్మెంట్ తీసుకొని మీరు తీసుకున్న ప్లాన్ కాపీ సబ్మిట్ చేసినట్లయితే కనుక మీరు అపాయింట్మెంట్లో ఎక్స్పర్ట్స్తో ముందుగానే తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ నెంబర్కి కాల్ చేసి 2-3 రోజుల ముందుగా తీసుకొని మీరు కొంత టైంని మన ఎక్స్పర్ట్స్తో స్పేస్ డిజైన్స్ హైదరాబాద్ మియాపూర్ ఆఫీస్లో కానీ అండ్ లేదా విజయవాడ నోవోటెల్ హోటల్ దగ్గర కానీ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా విజయవాడ నుంచి, ఎంటైర్ తెలంగాణ మొత్తం అంతా కూడా హైదరాబాద్ మియాపూర్ ఆఫీస్ నుంచి ఎక్కడైనా ఎలాగైనా ఎప్పుడైనా అపాయింట్మెంట్ ముందుగా తీసుకొని కలిసినట్లయితే కనుక ఒక బెడ్రూమ్సే కాదు, కిచెన్సే కాదు, వాస్తే కాదు, ఇంటీరియర్స్ మొత్తం అన్నిటి గురించి మనం కన్స్ట్రక్షన్ కన్నా ముందే లేదా కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు లైక్ బ్రిక్ వర్క్ జరుగుతున్నప్పుడు మీరు ముందుగా తీసుకొని కలిసినట్లయితే కనుక అన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. సో దాన్ని బట్టి మీరు ముందుగా డిజైన్ చేసుకున్నట్లయితే కనుక ఒక్క ఇటు నుంచి ఇటు పడదు, ఇటు నుంచి ఇటు పడదు, పర్ఫెక్ట్గా డిజైన్ చేయడం జరుగుతుంది. ఎక్కడా నష్టం ఉండదు. అండ్ మనకు నచ్చినట్లుగా మన బడ్జెట్లో పర్ఫెక్ట్గా డిజైన్ చేసుకోవచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, ఈ నెంబర్కి కాల్ చేసేద్దాం అండ్ అపాయింట్మెంట్ తీసేసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.